దయచేసి ప్రజలారా, మీడియా మిత్రులారా కనువిప్పు చేయండి. మీరు కూడా ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళండి, ఒకసారి అడగండి. నేను క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నాను, త్వరలోనే మా మీడియా మిత్రులకు చెప్పినట్టు ఆ మాల్, మల్లేపల్లి, దేవరకొండ, లేకపోతే డోన్, ఈ అన్నిటి దగ్గర రైతుల దగ్గర తీసుకుపోతున్నాను. వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారో మీ అందరికి కళ్ళకు కట్టేటట్టు చెప్తున్నాను. ఇవన్నీ బయటికి నిజాలు తీసుకోవాల్సిన అవసరం ఒక విద్యార్థి నాయకుల లెక్కనో, లేకపోతే ఒక యూనివర్సిటీ నాయకుల లెక్కనో, లేకపోతే ఒక పార్టీల మిగతా వర్గాలకు కాపాడుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. దీనికి మొత్తం మీ సపోర్ట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ పేద బిడ్డలారా, మీ అందరికీ చేతులు వచ్చి జోడించి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని ఇష్యూస్ పైన కొట్లాడాలి, మేము చచ్చిపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు. మొన్నటికి మొన్న ఒక ఉస్మానియా మెడికల్ విద్యార్థి కూడా చనిపోతే అనిరుద్ రెడ్డి గారితో మేము పార్టీల ప్రకారంగా ఎంత ఉన్నా కానీ, మా నాయకుడి పైన అన్నప్పుడు మేము అతన్ని తిట్టినా కానీ, అతను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆ ఉస్మానియా బిడ్డ సురేష్ నాయక్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అధిక శాతం వడ్డీ పేరుతోని, మాయ మాటలతోని మీరు మోసపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ప్రధానంగా చెప్పాను, బెంగళూరు భూముల వ్యవహారం రావాలి, అది వస్తే గిట్ట పేద బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ముంబైలో ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే బైనాన్స్ అనే కంపెనీది ఏదైతే ఉందో దాన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది. మధుకు అమీర్ పటేల్, ఆ ఆమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది, శివ చౌహాన్కున్న సంబంధం ఏంది, భరత్ చౌహాన్కున్న సంబంధం ఏంది, ఆ అభిషేక్ అనే అబ్బాయిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటివి కూడా వచ్చిన లేటెస్ట్ అప్డేటు మీ మీడియా దాకా, అదేవిధంగా గత 15 రోజుల క్రితం జహీరాబాద్లో ఏం సెటిల్మెంట్ అయింది అది కూడా బయటికి రావాలి. ఆ జహీరాబాద్ భూముల సెటిల్మెంట్ అయి ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు మీరు అది కూడా రావాలని తెలియజేస్తూ, పేద ప్రజల పక్షాన మీ మీడియాతో పాటు ప్రజలు కూడా అండగా ఉండాలి. 2 రోజులలోనే ఆ పేద బిడ్డల పక్షాన ఆ ఊర్లోకి వెళ్తున్నాం. పాల్తీయ తండకు కూడా డెఫినెట్గా మనం అందరం వెళ్తాం.